తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ ఏర్పడిన తర్వాత కేసీఆర్కి ఆ ప్రభుత్వానికి మీరు దూరంగా ఉన్నారు సార్, ఇది ఓపెన్ సీక్రెట్. కానీ తెలంగాణ రాష్ట్రం వస్తుంది అనగానే కోదండరాం సార్ని పక్కన పెట్టేశారు అని ఓపెన్ సీక్రెట్ ఇది. ఎందుకని ప్రొఫెసర్ కోదండరాం అంటే కేసీఆర్కి అంత భయం? అంటే ఏదైనా ఒకటి ప్రజాస్వామికంగా నడపటము, ప్రజలందరినీ భాగస్వాములను చేయటము ఆయనకి ఇష్టం ఉంటుంది. ఓకే, ఆయనకి ఏదైనా తన ఏకఛత్రాధిపత్యంలో తన ఇష్టానుసారంగా తన చెప్పు చేతుల్లో జరగాలని కోరుకుంటారు. అట్లా కాదు, అందరం కలిసి చేద్దాం, ఫలితాలు అందరం పంచుకుందామని అంటే ఆయనకు రుచించదు. పెత్తనం నాదే ఉండాలి, ఫలితం నాకే కావాలి అనే ఆలోచన ఆయనకు ఉంటుంది. అది ఇక అందువల్ల తేడా వస్తుంది. ఇక మేము వస్తే అందరికీ లాభం జరగాలి సార్, ఇక్కడ వద్దు, ఇది నష్టం అవుతుంది, ప్రజలకు మేలు జరగాలని అడుగుతాం కదా, అది వాళ్ళకి ఇష్టం లేదు. అది ఇష్టం లేదు కాబట్టి ఇంకా ఈ వైరుధ్యం. లేకపోతే మాకేముంది, వాళ్ళు మాకు మేముగా కేసీఆర్కు దూరం కాలేదు, ఆయన దూరం పెట్టిండు అంతే. 2013 ఆగస్టు 16వ తేదీన ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రొఫెసర్ కోదండరాం సార్ సోనియా గాంధీ వద్దకు వెళ్ళి లాలూచీ పడ్డారు అనేటువంటిది ఒక ప్రధాన శీర్షికలో వార్త. ఆగస్టు 17న మీరు దాన్ని ఖండించారు. ఆగస్టు 18న మీరు వెళ్ళిన ఫ్లైట్ టికెట్స్తో సహా వాళ్ళు ప్రచురించారు. నమస్తే తెలంగాణ కాబట్టి కరపత్రిక అనుకుందాం. ఈ ఆంధ్రజ్యోతి పత్రికలో వార్తని ఎవరు రాయించారు? దీని వెనకాల ఉద్దేశాలు? ఉద్యమ కాలంలో ఉద్యమ అవసరాల రీత్యా నాయకులతో మాట్లాడతాం. ఏం తప్పంటే నాకు అర్థం కాక అడుగుతున్నా మిమ్మల్ని. అధికారులను కలుస్తాము, తెలంగాణ కోసం ఈ చర్యలు తీసుకుంటే బాగుండాలి. కాకపోతే ఏంటంటే మేము ఇంకో 5-6గురికి చెప్పి వెళ్ళి ఉండాల్సింది. ఓకే, స్టీరింగ్ కమిటీలో అందరికీ చెప్పకపోయినా ముఖ్యులకు కొంతమందికి చెప్పి ఉండాల్సింది. ఇంకా అదేదో హడావిడిగా ఆఖరి నిమిషంలో అపాయింట్మెంట్ దొరకటం వెళ్ళినాం. దాంట్లో వెళ్ళినాం, కలిసింది కూడా వాళ్ళని కలిసింది తెలంగాణ కోసం కలిసినాం. ఆ తర్వాత తెలంగాణ అవసరాల కోసం నిలబడి చేసిన పనే తప్ప కానీ సొంత ప్రయోజనాలు ఏమున్నాయండి? కానీ ఆనాటి నుంచే కాంగ్రెస్తో ప్రొఫెసర్ కోదండరాంకు డీల్ కుదిరింది. అప్పటి నుంచే కాంగ్రెస్కి బంధువుగా కోదండరాం సార్ మారిపోయారు అని చెప్పి టీఆర్ఎస్ అదే పనిగా ఆరోపిస్తోంది. కాంగ్రెస్ మిమ్మల్ని లొంగ తీసుకునేటువంటి ప్రయత్నాలు ఏమైనా చేసిందా? కాంగ్రెస్సే కాదండి, తెలంగాణ కోసం పనిచేసే ప్రతి వర్గంతో కలిసినాం, ప్రతి శక్తిని కలిసినాం, ప్రతి ఒక్క పార్టీని కలిసినాం, ప్రతి ఒక్క సంఘాన్ని కలిసినాం, ప్రతి శక్తితో మా సంబంధాలు నెలకొల్పుకున్నాం. వాళ్ళతో కలిసినాం, కలుపుకొచ్చే ప్రయత్నం చేసినాం. అందరినీ కలిపి తెలంగాణ ఉద్యమాన్ని బలోపేతం చేసి రాష్ట్ర సాధన కోసం కృషి చేసినాం. అప్పుడు కాంగ్రెస్ని కూడా కలిసినాం. మరి పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే కాంగ్రెస్ పాత్ర ఉండదా? ఉంటుంది కదా. అక్కడ బిల్లు ఇంట్రడ్యూస్ చేయాలి, బిల్లు ప్రవేశపెడితే దాన్ని అడ్డుకోవాలని ఆంధ్ర ఎంపీలు ప్రయత్నం చేస్తున్నారు కదా. పెప్పర్ స్ప్రే చేసిన సంగతి ప్రపంచానికి తెలుసు. మరి అటువంటి సమయంలో బిల్లు ముందుకు నడవాలంటే ఏం చేయాలి? ఎవరు చేయాలి? కాంగ్రెస్తో మాట్లాడాలి కదా. మాట్లాడినాం, మరి ఆ పని చేయవలసి వచ్చినప్పుడు పోయినాం, మాట్లాడినాం. ఈ బిల్లు వాళ్ళు అడ్డం పడతారంటే మీరు దాన్ని ముందుకు నెట్టాలని బీజేపీ వారు మాకు మద్దతు ప్రకటించారు. మరి రేపు పార్లమెంట్లో బిల్లు పాస్ కావాలంటే మేము మద్దతు ఉండాలి, మీరు మద్దతు తెలిపాలని చెప్పి వాళ్ళతో వెళ్ళి మాట్లాడినాం. సుష్మా స్వరాజ్ గారితో, వాళ్ళతో రాజ్నాథ్ సింగ్ గారితో వెళ్ళి మాట్లాడినాం. ఇంకా అవసరమైతే ఇంకా ముఖ్య నాయకులతో కూడా వెళ్ళి లోపల మాట్లాడినాం, చర్చలు చేసినాం. ఉట్టిగానే వచ్చిందా అనండి తెలంగాణ? ఎంతమందితో మాట్లాడితే, ఎంతమందిని ఒప్పించుకుంటే, ఎంతమంది మద్దతు తీసుకుంటే తెలంగాణ సాధించుకోగలిగినాం? అక్కడనేమో విపరీతంగా ఆంధ్ర పాలకులు డబ్బుల సంచులతో దిగి తెలంగాణ బిల్లును అడ్డుకోవాలనే ప్రయత్నం. ఆ సెషన్ దాటితే ఇంకా పార్లమెంటు సెషన్ జరిగే అవకాశం లేదు, ఇక తెలంగాణ రాదు, ఎన్నికల తదనంతరం ఇంకా తెలంగాణ పాస్ అవుతుందనే విశ్వాసం లేదు. ఆ సెషన్లో బిల్లు పాస్ కావాల్సిందే. పాస్ కావటానికి ఎవరిని కలవవలసి వస్తే వాళ్ళని కలిసినాం, ఎవరిని ఒప్పించుకోవాల్సి వస్తే వాళ్ళని ఒప్పించుకున్నాం. ఇది అందరికీ బహిరంగ రహస్యం, దీంట్లో దాపరికమేం లేదు. అప్పుడు కాంగ్రెస్తో కూడా కలిసినాం, మాట్లాడినాం, ఒప్పించుకున్నాం, వాళ్ళ మద్దతు కూడా కూడగట్టినాం, బీజేపీ మద్దతు కూడా గట్టినాం, సిపిఐ నాయకుల దగ్గరికి వెళ్ళినాం, వాళ్ళకుతోని సన్నిహితంగా అన్ని విషయాలు చెప్పి వాళ్ళ మద్దతు వాళ్ళు ముందు నుంచి గట్టిగా మద్దతుగా నిలిచిండ్రు. కానీ బిల్లుగా పాస్ కావటానికి వాళ్ళ తోడ్పాటును తీసుకున్నాం. సిపిఎంతో మాట్లాడవలసి వచ్చిన సమయంలో సిపిఎం నాయకులతో కూడా మాట్లాడినాం.
మీరు వ్యతిరేకమని మాకు తెలుసు కానీ బిల్లుకు అడ్డం పడకండి అని వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేసినాం, ప్రయత్నాలు చేసినాం కదా, ప్రతిది చేస్తాం. అనేక ప్రతిపక్ష పార్టీలను కూడా వెళ్ళి కలిసినాం. కొందరు అంగీకరించిండ్రు, కొందరు ఆ సమయంలో వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారం నిలబడలేకపోయినరు. జరిగిన వాస్తవాలు ఇవి. దాంట్లో ఏమి సొంత ప్రయోజనం ఉంటుందండి? అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము ఏడ పదవుల్లో పోయింది లేదు కదా, ఎక్కడ కూర్చున్నది లేదు కదా, ఏ కుర్చీ మీద కూర్చున్నది లేదు కదా. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ ప్రయోజనాల కోసమే కదా మాట్లాడుతున్నాం.